ఈరోజు మీ అందరికీ కూడా ఈ మరుపురానటువంటి రోజుగా ఉండిపోవాలని చెప్పేసి నేను ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ప్రత్యేకించి తిరుమలరావు గారికి వారు చేస్తున్నటువంటి మంచి మంచి ర్యాంక్స్ అన్నిటికీ కూడా వారికి నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ మరి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. హాయ్ స్టూడెంట్స్. అంతా ఎవరి మట్టి వాళ్ళు బిజీగా ఉన్నారు కదండి. ఓకే ఓకే. ఆర్గనైజర్స్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ మైత్రి ఫర్ మేకింగ్ మీ a part of this program. థ్యాంక్స్ a lot. యాక్చువల్గా ఇలాంటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు అంటే మాలాంటి వాళ్ళం మాట్లాడేటువంటి మాటలకి పెద్దగా వాల్యూ ఉండదు, ఎక్కదు కూడా పెద్దగా. ఎందుకంటే మీరు కంప్లీట్గా ఫ్రీగా ఉంటారు. యాక్చువల్గా ఈ 2 days కూడా మీ ఫెస్టివల్ ఇది. స్కూల్స్లోనూ కాలేజీల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్స్ లాంటివి. అయినా పిలిచారు కాబట్టి ఎవరు 2 మాటలు చెప్పి నా బాధ్యత కాబట్టి నేను ముగిస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ద అలమ్ని ఆఫ్ గైట్ ఇంజనీరింగ్ కాలేజ్ శివన్న ఇందాక చెప్తున్నారు. అంటే ఇక్కడ ఒక 4 years చదువుకుని ఆ స్టేజ్కి వెళ్ళగలిగాడు అంటే ఈజ్ ఎ గ్రేట్ మోటివేషన్. నిజంగా చెప్పాలంటే ఈ క్యాంపస్ నుంచి తను ఏం తీసుకెళ్ళాడు, దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక తల్లి తండ్రి జంటకి 4 పిల్లలు పుడితే 4 పిల్లలు ఒకే రకంగా ఉండరు. కానీ ఆ తల్లిదండ్రులు 4 పిల్లల్ని ఒకే రకంగా పెంచుతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టేజ్కి వెళ్తూ ఉంటారు. అంటే ఇచ్చేవాళ్ళు ఒకటైనా ఇచ్చింది ఒకటైనా ఆస్తులు కూడా సమానంగా పంచిన 10 సంవత్సరాలు పోయిన తర్వాత చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టేజ్లో ఉంటారు. 4 ఈక్వల్గా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. దట్ డిపెండ్స్ అపాన్ ద యాటిట్యూడ్. ఇక్కడ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ అ వెరీ బిగ్ క్యాంపస్. జీజీ ఈజ్ అ వెరీ బిగ్ క్యాంపస్. ఇది యాక్చువల్గా మీ ఛాన్సలర్ సత్యనారాయణ రాజు గారిది ఎప్పటి నుంచో చిరకాల కోరిక. ఎప్పుడో 18 years బ్యాక్ నాతో మాట్లాడుతూ ఎలా అయినా సరే గైట్ ఇంజనీరింగ్ కాలేజీని యూనివర్సిటీ చేయాలి తిరుమలరావు గారు, డెఫినెట్గా చేస్తాము, మందే కాదు ఇంకా చాలా ఆంధ్రలో యూనివర్సిటీలు రావాలని చెప్పి అనేవారు. మొత్తం మీద ఈ క్యాంపస్ని యూనివర్సిటీ క్యాంపస్గా మార్చడం, మీ అందరూ కూడా ఏదో గైట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నాను అనే దానికన్నా ఐఎమ్ ఏ స్టూడెంట్ ఆఫ్ జీజీయూ అన్నదానికి మీరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఇట్స్ ఎ వెరీ బిగ్ క్యాంపస్. ఐ థింక్ స్ప్రెడింగ్ ఓవర్ ఆల్మోస్ట్ 200 acres, 300 acres. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడానికి కానీ, మీకు కావాల్సినటువంటి అదర్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి కానీ, అది అకాడమిక్ కానీ నాన్ అకాడమిక్ కానీ ఏది కావాలన్నా సపోర్ట్ చేయగలిగినటువంటి స్ట్రెంగ్త్ ఇక్కడ మేనేజ్మెంట్కి ఉంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుని ఇక్కడ వీళ్ళు ఇచ్చేటువంటి ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాకల్టీ ఇచ్చేటువంటి సజెషన్స్ తీసుకుని మీరు ఇందాక ఒక శివన్న ఎలా అయితే మీకు ఈ స్టేజ్ మీదకి వచ్చాడు అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా క్లియర్గా చెప్పాలంటే ఎక్సెస్ స్టూడెంట్స్ని ఎవరిని పిలుద్దాము అంటే మొత్తం మేనేజ్మెంట్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు అలా అటువంటి ఒక ప్రముఖ వ్యక్తిగా సమాజంలో ఎదగాలి. తర్వాత అందరికీ నేను చెప్పేది, అందరూ కూడా జాబ్స్ కోసం మీరు చదువుతున్నానని అనుకోవద్దు దయించి. ఎందుకంటే అందరికీ జాబ్స్ దొరికేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు. కానీ బ్రతకడానికి బోర్డని ప్రొఫెషన్స్ ఉంటాయి. అలాగే మన శక్తి సామర్థ్యాలతోటి మనకు ఉన్నటువంటి ఇన్నెట్ టాలెంట్ తోటి మనం ఏదైనా కాగలం. భగవంతుడు మీకు ఏదైతే ఆ ఇన్నెట్ టాలెంట్ ఇచ్చాడో ఆ టాలెంట్ను ఉపయోగించుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి రిసోర్సెస్ని మీరు ఉపయోగించుకుంటూ అందరూ కూడా మీ పరిధిలో మీ డొమైన్లో ఒక మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ, జీజీయూ మీ మీద చూపించేటువంటి కేర్ ఏదైతే ఉందో ఆ కేర్కి మొత్తం మేనేజ్మెంట్ని అలాగే మొత్తం అంటే టీమ్ని నేను అప్రిషియేట్ చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్. ఎస్, మనం ఆల్రెడీ కలిసాం కదా ఇంతకుముందు. ఎస్, ఒకసారి గట్టిగా, ఇప్పటి వరకు కామ్గా కనిపిస్తుంది మీరందరూ. ఒకసారి గట్టిగా ఎనర్జీ స్టూడెంట్స్ అందరూ కలిసి. ఎస్, ఇవాళ గాయపడ్డ సింహం నుంచి థీమ్ సాంగ్ ని మీ దగ్గర లాంచ్ చేయడానికి టీం అందరు కూడా ఇక్కడికి వచ్చేసారు. ఒకసారి గాయపడ్డ సింహం టీం అందరికి గట్టిగా చప్పట్లతో మీరందరూ సాదరంగా స్వాగతం పలికేద్దామా? గట్టిగా ఒక ఎనర్జీ వినిపించాలి. ఈవినింగ్ కదా, ఎండ అయిపోయింది, ఆఫ్టర్నూన్ అయిపోయింది. గట్టిగా ఎస్. సో మీరు ఫుల్ ఎనర్జెటిక్గా ఉంటే మా టీం కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారనమాట.
సో టైటిల్ ఎలా ఉంది? గాయపడ్డ సింహం. మనమందరం రెగ్యులర్గా వింటూనే ఉంటాం. అదే టైటిల్తో చాలా క్యాచీగా ఉండడానికి ఆ సినిమా గాయపడ్డ సింహంతో మన ముందుకు రాబోతున్నారనమాట. సో టైటిల్ చూడగానే నవ్వొచ్చే విధంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ క్యాప్షన్ ఏంటి తెలుసా? ట్యాగ్ లైన్ డోంట్ లాఫ్, ఇట్స్ అ సీరియస్ మ్యాటర్ అని అనమాట. సో అయితే ఇక్కడ టీం ఉన్నారు, వరుసగా మీకు కూడా ఒకసారి వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. ముందుగా హీరో అండ్ మనందరికీ బాగా ఫేవరెట్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాం. తరుణ్ భాస్కర్ గారు, మీరు ఒకసారి లేచి మా వాళ్ళకి అటు సైడ్ హాయ్ ఇచ్చారనుకోండి, మా వాళ్ళలో జోష్ నింపుతారు. అలాగే మొట్టమొదటిసారిగా ఇప్పుడు డైరెక్టర్ కశ్యప్ గారు కూడా, సార్ మీరు కూడా కొంచెం ఒకసారి లేచి, కశ్యప్ శ్రీనివాస్ గారు డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఎస్, అలాగే ప్రొడ్యూసర్ భానుకిరణ్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సే హాయ్ టు దెమ్ సార్, మీరు కూడా వాళ్ళకి. అలాగే సోమరాజు గారు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు, ఆయన కూడా ఒకసారి. అలాగే మరి ఈ రోజు మనం ఈ సాంగ్ లాంచ్కి అయితే వచ్చిన రాపర్, తను కూడా ఇక్కడ అసురన్ జాయిన్ అయ్యారు. అసురన్, హీఈస్ అవర్ రాపర్. ఎస్, సో మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసారా? సారీ, ట్రైజర్ చూసారా? ఇంకా చూడలేదా మీరెవరు? ట్రైజర్ చూసిన తర్వాత మనం మాట్లాడుకుందామా? ఎందుకంటే అప్పుడు అసలు ఈ సినిమా ఏంటి, ఏం చెప్పబోతున్నారు, ఏ లైన్ మీద ఈ సినిమా రాబోతుంది అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. మీకు క్లారిటీ ఉంటే నేను మాట్లాడడానికి నాకు ఒక క్లారిటీ ఉంటుంది. సరేనా? ట్రైలర్ చూసేద్దామా ఫస్ట్? ఎస్, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ లెట్స్ ప్లే ద ట్రైలర్ ఆఫ్ గాయపడ్డ సింహం. యాంకర్ ట్రైలర్ అంటుంది, ఏంటంటున్నా ట్రైజర్. Wait. I don't like this kind of screenplay. Linear గా చెప్పండి. అమ్మా, సురేష్ అంకుల్ యుఎస్ నుంచి వచ్చాడు. చాక్లెట్స్ తీసుకోవడానికి నేను వెళ్తానమ్మా. నీకు అంతగా వెళ్ళాలనుకుంటే పెద్దయ్యాక యుఎస్ వెళ్ళి తెచ్చుకుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యూఎస్ పోవాలరా. యూఎస్ కి పోయి ఏం చేస్తావురా? I wanna grow, I wanna learn, I wanna earn, I wanna expand beyond my Amazon. Horizons. అక్కడ పోయి వచ్చిన తర్వాత లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కి రైట్ హ్యాండ్ డ్రైవ్ కి కన్ఫ్యూజ్ అయిపోతారా? వైట్ హౌస్ నా ఫ్రెండ్స్ ఉన్నారంటే నమ్ముతావారా నువ్వు? ఎవడన్నా యూఎస్ నుంచి వచ్చి కథలు పడితే చాలా చిరాకేస్తుంది. నువ్వు పోలే వీకెళ్ళి ఎందుకు నీకింత? ఒక్క నిమిషం, మీరు కథలో ముందుకెళ్ళిపోయారు. ఈ కథలో అలాంటి యాక్షన్ ఎపిసోడ్ కూడా ఉంటుంది. అయితే ఆ సీన్ వచ్చినప్పుడు నాకు చెప్పండి, సరేనా? ఇంతకీ అతని స్టోరీ ఏంటో. Will begin the largest deportation operation in American history. I will wipe out the policies. I will wipe out the tears. I will free the land of freedom. ఏమనుకుంటురా నీ గురించి నువ్వు? I am గాయపడ్డ సింహం. అమెరికా నుంచి నాకు చాక్లెట్స్ తీసుకొచ్చావా? ఒక సింహం గాయపడింది. A lion was hurt. పెళ్లి చూపుల మీద మీ ఒపీనియన్ ఏంటి? యావరేజ్ సినిమా, ఓవర్ హైప్ అయిందంతే. లైట్స్ ఆన్. ఎస్, ఎలా అనిపించింది మా ట్రైజర్ గాయపడ్డ సింహం? మనలో కూడా చాలా మంది గాయపడ్డ సింహాలు ఉన్నారు కదా, ఏదో ఒక దానికోసం ఫైట్ చేస్తూ. మరి ఈ గాయపడ్డ సింహం దేనికోసం అనేది మీకు అర్థమైపోయినట్టుంది. ఎలాగైనా అమెరికాకి వెళ్ళాలి. మరి ఏం జరిగింది అసలు? ఎందుకు అంత గట్టిగా పట్టుదల పట్టి అమెరికాకి వెళ్ళాలనుకుంటున్నాడు? అమెరికాకి వెళ్ళిన తర్వాత వచ్చిన వాళ్ళు హైప్ ఇవ్వడం, బిల్డప్ ఇవ్వడం ఒక రకమైతే, ఎల్లకు ముందు నుంచే బిల్డప్ ఇవ్వడం అనేది ఇంకొక ఎత్తు అనమాట. ఇప్పుడు అదే కాన్సెప్ట్తో ఈ సినిమా మీ ముందుకు రాబోతుంది. మరి నచ్చిందా మీకు ఈ కాన్సెప్ట్? ఎస్, మరి తరుణ్ భాస్కర్ గారు సినిమాల ద్వారా డైరెక్టర్గా మీ అందరికీ పెళ్లి చూపుల దగ్గర నుంచి పరిచయమే అనమాట. మరి లేట్ లేకుండా వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసే ముందుగా అయితే ఈరోజు తరుణ్ భాస్కర్ గారికి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో ఉంది. ఆ వీడియోని చూసేద్దామా? ఎస్, ఒక మాషప్ వీడియో ఆన్ తరుణ్ భాస్కర్ గారు ప్లీజ్.
స్టీవ్ చూడు, ఆ కోతులు ఎలా సరదాగా విశ్రాంతి తీసుకుంటున్నాయో. మనం కూడా మన గూడారానికి సాయంత్రం కల్లా చేరి తప్పకుండా మద్యపానంలో మునిగి తేలాల్సిందే. నమ్మొచ్చా నమ్మలేమా అనేది వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ స్లోలీ. Really proud of you, Tarun. I think you should stick, and we need people like you to show to the world that movies can be made within a decent budget, break new ground. ఇప్పటిదాకా లైఫ్ లో డబుల్ రేట్ లో మంది ఎప్పుడు కొనలేదు సార్ నేను. ఏంద్ర హీరోనా నువ్వు? మాడాక బటనే. Tarun is a terrific storyteller. Tarun is somebody, I would say, he is my boy. నాకు ఒక నేషనల్ అవార్డు వచ్చినా ఏదొచ్చినా కూడా it is because of Tarun. It is his craft. I trusted him. So పెళ్లి చూపులతో తను ఒక ప్రపంచం సృష్టించాడు. యూట్యూబ్ లో కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. చేసి నువ్వే చూసుకుంటా. So Tarun is basically a very disciplined and very ambitious writer and filmmaker. జస్ట్ వాంట్ టు డిసపియర్. కొన్ని రోజులు అట్లా స్కిప్ అయిపోతే బాగుంటుంది అనుకుంటున్నా. జీవితంలో ఒక స్కిప్ బటన్ ఉంటే అది ఉంటుంది చూడ, స్కిప్ బటన్ ఇట్లా వీడియోల మీద స్కిప్. మహేష్ బాబు గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, నాగార్జున సార్ అందరూ దేవర్ జెన్యూన్లీ అప్రిషియేటింగ్ పెళ్లి చూపులు అయిన తర్వాత. ఫ్రమ్ ఫలక్నుమా దాస్ యాజ్ అన్ యాక్టర్ టు ఇవాళ ఇక్కడ దాకా ఓం శాంతి శాంతికి చాలా చాలా బాగా అనిపిస్తుంది. చాలా చాలా ముచ్చటేస్తుంది. 1964 లో కూడా ఇట్లనే అవుతుండేనా? ఏం చిల్లర కాదురా మీరు. ప్లీజ్ నా గురించి తప్పుగా ఆలోచించద్రా. కస్టమర్ ని కష్టపెట్టకండి. సరెండర్ ద బాటిల్, సరెండర్ ద బాటిల్. మీకున్న ప్రాబ్లం ఏంటి? ఎల్కలటారి డిస్కో ఫంక్షన్. And I really, genuinely, he's been a blessing to this industry other than just directing. ఆయన పరిచయం ఉంటే చాలు. జస్ట్ పరిచయం ఉన్న వ్యక్తికి he'll do whatever he can. Most honest person in my whole life. తింటున్న సింహం నేనే, పడుకునే సింహం, తింటున్న ఆడుకునే సింహం. అందుకని గాయపడ్డా. పెళ్లి చూపుల మీద మీ ఒపీనియన్ ఏంటి? యావరేజ్ సినిమా, ఓవర్ హైప్ అయినట్టు. ఎస్, తరుణ్ భాస్కర్ గారు తన మొదటి సినిమా పెళ్లి చూపులతోనే నేషనల్ అవార్డును అందుకొని తర్వాత న్యూ ఏజ్ కాన్సెప్ట్లతో మనందరికీ ప్రేక్షకులకి ఇట్లాంటి కాన్సెప్ట్లు అయితే డెఫినెట్గా కనెక్ట్ అవుతాం అన్న సబ్జెక్టులను తీసుకుంటూ వస్తూ ఆ సినిమాలు చేస్తూ అలాగే యాక్టర్గా కూడా యూత్కి ఇది పక్కా కనెక్ట్ అవుతారు అన్న సబ్జెక్టులతోనే ఆయన ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. మరి లేట్ లేకుండా ఈరోజు టీం ఇక్కడికి వచ్చేసిన టీమ్ సాంగ్ లాంచ్ని చేసేద్దామా? మీరే ఇవాళ మా గెస్ట్లు అనమాట, మీరే లాంచ్ చేయాలి ఇవాళ ఈ సాంగ్ని. కౌంట్ డౌన్ స్టార్ట్ చేద్దామా? సరేనా, నేను 5 నుంచి స్టార్ట్ చేస్తాను, మిగతా మీరు చెప్తారా? మీరే లాంచ్ అని చెప్తారా? రెడీయా? ఎనర్జీ ఎక్కడా? గట్టిగా ఎస్, జోష్లో ఉండాలి కదా. ఎస్, రెడీయా? ఓకే, లైట్ సాంగ్ ప్లీజ్. ఎస్, మరి మీతో పాటుగా మీ చైర్మన్ ఛాన్సలర్ చైతన్య రాజు గారు కూడా జాయిన్ అవుతారు. ఆయన కూడా లాంచ్ చేస్తారనమాట. ఒకసారి మైక్ అక్కడ ఇచ్చేసారా? చైతన్య రాజు గారికి మైక్ పంపించారా? రెడీయా? కౌంట్ డౌన్ కి 5. చైతన్య రాజు గారు మీరు లాంచ్ అని చెప్తే మనం అందరం కలిసి చూసేద్దాం. ఎస్. గాయపడ్డ సింహం సాంగ్ లాంచ్. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన చైతన్య గారికి అండ్ అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ మొత్తానికి చాలా చాలా థ్యాంక్స్. మీ మధ్యలో ఈ పాట ఇలా లాంచ్ చేసుకోవడం, ఈ సినిమాని ఇలా ప్రమోట్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ సోము, స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ అరేంజింగ్ ఆల్ దిస్. థ్యాంక్ యూ సో మచ్ స్టూడెంట్స్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ భానుకిరణ్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అడిగారు కదా మీరు ఎక్కడో చోట గాయపడ్డారా అని. బట్ ఈయన డైరెక్టర్గా అసలు ఎక్కడ గాయపడలేదు. ఆయన మొదటి సినిమానే నేషనల్ అవార్డును అందుకొని తర్వాత అద్భుతమైన సినిమాలను అందిస్తూ యాక్టర్గా కూడా మనందరికీ కనెక్ట్ అయ్యే సినిమాలతో ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు గాయపడ్డ సింహంగా మన ముందుకు రాబోతున్నారు. తరుణ్ భాస్కర్ గారి మాటలు వినేద్దాం. జీజీవ్, చాలా గాయపడ్డాను నేను లైఫ్లో, మీలానే చాలా గాయపడ్డాను.
కానీ ఆ గాయాలన్నీ ఇంజనీరింగ్ కాలేజ్లోనే అయినాయి. మీ అందరికి అవుతున్నాయి చూడండి. అక్కడ ఒక డివిజన్ ఉన్నది, వాళ్ళేమో ఏదో ట్రై చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడిని ఇంప్రెస్ చేస్తున్నారు, అంతే ఏదేదో అవుతుంది అంత. కాదు, థ్యాంక్ యూ సో మచ్. అసలు నేను ఇక్కడికి రావడం అన్నది నా అదృష్టం, ఎందుకంటే ఇంత పవర్ ఎక్కడ లేదు. జీజీయూ ఇస్ అమేజింగ్. ఇంత కొలాబ్ అసలు నేను ఎక్కడా చూడలేదు. ఫార్మసీ, ఇంజనీరింగ్ అంతా ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ ఉంది అక్కడ. ఏంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఒక ఓ వేసుకోండి. ఫార్మసీ రెండు కలిపి చదువుతున్నారా? ఏం చదువుతున్నారో తెలుసా మీకు? ఎంతమంది చిట్టీలేసి పాస్ అవుతారు? ఓ వేసుకోండి. ఏయ్ అంటే చదవరారా మీరు? అది ఫ్యాకల్టీ ఉన్నారని చెప్పండి వెనకాల. ఏంటి? ఓకే, సో ఎవరు యుఎస్కి వెళ్దాం అనుకున్న ప్లాన్ ఉందా లేదా? ఎందుకు ఇప్పుడు ఆడ బాంబులు వేస్తున్నారనా? దేనికి భయపడద్దు, మనం గాయపడుతూనే ఉండాలి. కానీ లవ్లీ లవ్లీ ఎనర్జీ. అసలు నాకు ఆల్వేస్ లవ్ కమింగ్ టు అ కాలేజ్, కానీ దిస్ యూనివర్సిటీ స్పెషల్. చాలా 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 వైబ్ ఉంది. అసలు ఇట్లనే ఉంటుందా రోజంతా మీకు? అన్నిటికీ ఓ అంటారా మీరు? బాయ్. ఏదో మేము ఎంజాయ్ చేద్దామంటే మీరు ఎందుకురా సాంగ్ లాంచ్కి వచ్చినారు అన్నట్టుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ అస్. ఐ హోప్ యూ లైక్ ద సాంగ్. బాగుండేనా? there's lot more coming up, and most importantly it's the talent of this director Kashyap Srinivas. ఇంజనీరింగ్లో మళ్ళానే ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు చాలా స్టోరీస్, వెబ్ సిరీస్, షార్ట్ ఫిల్మ్స్ తీసి కష్టపడి he made his own name. Now he's debuting with గాయపడ్డ సింహం. అసలైన హీరో సినిమాకి ఆయన కథనే, ఆయననే, మొత్తం ఆయనదే అనమాట. సో కష్టపడ్డ సింహం ఆయన, అనుభవిస్తున్న నేను అదృష్టమైన సింహం నేనే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు ఆల్ మై ప్రొడ్యూసర్స్. మీరు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ కాలేజ్ లైఫ్ని మంచిగా ఉపయోగించి ఏ విధంగానైనా, నాట్ జస్ట్ స్టడీస్, ఏదో చిట్లు పెట్టుకొని పాస్ అవ్వడం ఒకటే కాదు, చదువుకొని పాస్ అవ్వండి. అట్లా అంటలేను నేను, చిట్టీలు కూడా పెట్టుకోకండి దయచేసి. బట్ ఫాలో వాట్ యువర్ లవింగ్, అండ్ మీకు సక్సెస్ ఇస్ జస్ట్ 1 inch క్లోజర్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది ఇన్స్పిరేషన్. తప్పకుండా మీ ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీస్ తోటి షేర్ చేయండి. థ్యాంక్ యూ. తరుణ్ భాస్కర్ గారు, మాకు అంటే ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మేమందరం పడ్డ వాళ్ళమే. మీ లైఫ్లో అట్లా గాయపడ్డ మూమెంట్ ఏదైనా ఉందా? అవన్నీ చాలా ఉన్నాయి కానీ స్టేజ్ మీద చెప్పలేనండి. అంతే అంటారా? ఓకేలేండి. మరి ఈ సినిమాలో అయితే బాగా దారుణంగా గాయపడ్డారు అని తెలుసు. చాలా దారుణంగా, ఐ థింక్. కానీ ఇంతకీ ఏంటి అంత యుద్ధం చేసినట్టు చేస్తున్నారేంటి? అంటే ట్రంప్ ఇప్పుడు చేస్తుంటే మీరు ముందు నుంచి యుద్ధం స్టార్ట్ చేసినట్టున్నారు ట్రంప్ మీద. అంటే బేసిక్గా నేను వాస్తవం ఒకసారి చెప్పాలంటే ఒక్కసారి యుఎస్ వెళ్ళానండి. ఈ సినిమా తర్వాత నేను వెళ్ళాను, ఎందుకంటే వీసా ఆఫీస్లో వాళ్ళు నా గురించి సెర్చ్ చేస్తే ఇది వస్తుంది, ట్రంప్ గురించి. మరి తెల్ల పిల్లి అది నన్ను రిజెక్ట్ చేసేసినారు ఆల్రెడీ. సో భాను గారు నన్ను ఏదో ఒక సూట్ కేసులు వేసి కెనడా వరకు అయితే తీసుకెళ్తా అన్నారు. సో దానికోసమే వెయిట్ చేస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మీరు ఇందాక చిట్టీలు పెట్టారా అంటే ఊ అంటారా? ఆగండి, మీ ఛాన్సలర్ చైతన్యరాజు గారికి చెప్తాను, ఆయన మాటల్ని విందాం. సార్, మీ వాళ్ళంతా చిట్టీలు పెట్టామేమో అంటున్నారు, ఫుల్ జోష్లో రెస్పాన్స్ అవుతున్నారు, మీరు ముందుకు రండి. లేదమ్మా, అదంతా మీ హయాంలోనే జరుగుతుందా? దే ఆర్ ఆల్ హైలీ డిసిప్లిన్డ్. మైత్రి జీజీయూ 2026 ఈరోజు గాయపడ్డ సింహం సినిమా తరుణ్ భాస్కర్ అలాగే టీమ్, భాను ప్రొడ్యూసర్ అండ్ హీస్ టీమ్, డైరెక్టర్, రియల్లీ ఇట్స్ ఎక్సలెంట్. గివ్ దెమ్ ఎ గుడ్ అప్లాజ్ అండ్ గుడ్ మూవ్. గట్టిగా మొత్తం హైదరాబాద్ వరకు వినపడాలి. ఒక్కసారి గట్టిగా చప్పటి కొట్టండి. వెరీ నైస్. సో డియర్ టీమ్, ఎస్పెషలీ Tarun, you are doing really good. We all wish this movie is going to be very good commercially hit and good message to the student, especially student community across the Telugu audience, of course in other languages also. Really I admire.
concept is very good. I heard through Banu and Somaraju. Very nice. So we wish on behalf of this group of institutions, we wish this movie is going to take a wonderful commercial hit, and it gives a laurel to you in your entire life. Now a gentleman is coming, a hero, my Almini. One second, wait. శివన్న దమ్మ దాని కోసం వెయిటింగ్. ఈజ్ మై స్టూడెంట్ గైట్ ఆల్ మెనీ హియర్. ఇప్పుడు మనకి యా నౌ ఒకసారి మన శివన్న ఈ గాయపడ్డ సింహం తరుణ్ భాస్కర్ అండ్ టీంని ఒకసారి విషెస్ చెప్తాడు. హలో, ఏంటి మళ్ళీ వచ్చానని చూస్తున్నారా? తరుణ్ భాస్కర్ అన్ని ఇక్కడికి వచ్చినప్పుడు మనం కూడా వచ్చి సపోర్ట్ చేయాలా లేదా? గాయపడ్డ సింహం, నవ్వకండి, సీరియస్ మ్యాటర్, కింద అదే ఉంది ఏనా? సో అన్న సినిమాలు ఎప్పుడైనా సరే మీరు చూసుకోండి, తరుణ్ భాస్కర్ గారి సినిమాలు ఎప్పుడున్నా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సినిమా స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటాం, అదే ఫేస్ మీద స్మైల్తో బయటకు వస్తాం. ఈ సినిమా కూడా అలాగే వస్తాం కదా, 100% అలాగే వస్తాం. అలాగే దీనికి డైరెక్ట్ చేసిన శ్రీనివాస్ గారు ఆల్ ద బెస్ట్ సార్, తప్పకుండా మళ్ళీ హిట్ కొడతారు. అలాగే ప్రొడ్యూసర్ పవన్ గారు అనుకుంటా, పవన్ గారు అండి, బాలు, ఎస్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మన గైడ్ నుంచి తప్పకుండా ఈ సినిమా చూస్తారా లేదా? తప్పకుండా చూడాలి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎంతో మంది హీరోలు మన గైడ్ కాలేజ్కి వస్తున్నారంటే దాని అర్థమేంటో తెలుసా? మనం సినిమాని ఆదరిస్తామని. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టాలి. గాయపడ్డ సింహాన్ని ప్రతి ఒక్కరూ వెళ్ళి ఈ సినిమాని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ శ్రీనివాస్. చైతన్య రాజు గారు, మీ స్పీచ్ అయిపోయినట్లేనా? ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక బాటిల్ అన్నట్టు అనిపించింది, ఏ బాటిల్ నాకు అర్థం కాలేదన్నమాట. నిజంగానే చేస్తున్నారు. అసలు మీరు ఇంతకీ ఏం అడుగుదాం అనుకున్నారు మదన్? వేసా రిజెక్ట్ అయితే ఎక్కువ బాధ ఉంటుందా, లేదా లవ్ ఫెయిల్యూర్ అయితే ఎక్కువ ఉంటుందా? మళ్ళీ చెప్పు ఒకసారి. లవ్ ఫెయిల్యూర్ అయితే ఎక్కువ పెయిన్ ఉంటుందా? రిజెక్ట్ అయితే ఎక్కువ బాధ ఉంటుందా, లవ్ ఫెయిల్యూర్ అయితే ఎక్కువ బాధ ఈ క్వశ్చన్ ఎవరికి? తరుణ్ గారికి. ఎస్, ఇప్పుడు మీకు అర్థమైందా? ఇది ఏదో ఎంసెట్ ఎగ్జామ్ క్వశ్చన్ లాగా నువ్వు ఇస్తున్నావు నాకు. ఓ 4 ఆప్షన్స్ కూడా చెప్పేస్తా. ఇచ్చాడు ఆప్షన్స్. నాకు నేను చాలా స్టూడియస్ ని, సో చదివేటప్పుడు ఫెయిల్ అయినప్పుడే చాలా బాధ అవుతుంది. నిజం చెప్పండి తరుణ్ భాస్కర్ గారు. దీని ఆన్సర్ నేను ఇస్తాను. వీసా రిజెక్ట్ అయ్యి దానివల్ల పిల్లపోయినప్పుడు ఎక్కువ బాధేస్తుంది. అంటే ఆయన ఇంకో ప్లాన్ కూడా వేసుకున్నారన్నమాట. వీసా వస్తే ఆయన ప్లాన్ ఏంటో తెలియదు, కానీ తెల్ల పిల్లలు కూడా ఉంటారు, కొంచెం ఏదో ప్లాన్, అక్కడ కూడా డిసప్పాయింట్ అవుతారేమో. ఎస్, సో నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అన్నా. హాయ్, ఐఎమ్ సూర్య. హాయ్ సూర్య. అదే టీజర్ చూడగానే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? అసలు చాలా బాగా అనిపించింది. ఈ టీజరే కదా? ఈ టీజర్. అదే అసలు నేను నిన్ను అడగాలనుకుంటా, సర్లే నువ్వు నన్ను అడుగుతా. ఇదేదో కొత్తగా ఉంది. చాలా బాగా అనిపించింది. కశ్యప్ ఈజ్ అన్ అమేజింగ్ డైరెక్టర్ అనమాట. సో హీ కమ్స్ అప్ విత్ సమ్ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్. ట్రేజర్ అన్నప్పుడు నాకు ఫస్ట్ అర్థం కాలేదు, టీజరా ట్రైలరా అంటే ట్రేజర్ అని అన్నాడు. తక్కువ నచ్చేసింది నాకైతే. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. థ్యాంక్ యూ. నేను థ్యాంక్స్ చెప్పాను. ఎస్, అసలు ఎవరైనా టీజర్ ఎట్లుంటుందని యాక్ట్ చేసిన ఆయన్నే వెళ్ళి అడిగారు, చూసారా? ఇది బెస్ట్ క్వశ్చన్ అనమాట ఈ ఎంటైర్ Q&Aలో. సో నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ అన్నా. హాయ్ మ్యాన్. ఐఎమ్ సాయి. హాయ్ సాయి.
అన్నా రాజమండ్రిలో మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? రాజమండ్రి రోజ్ మిల్క్. ఇప్పుడే చెరుకు రసం కూడా తాగొచ్చినాను, చాలా బాగుండే. చెరుకు రసం కూడా నచ్చింది. నెక్స్ట్ అన్న తరుణ్ భాస్కర్ అన్న, యారే టీజర్ లో గాయపడ్డ సింహం అని టైటిల్ పడింది కదా, ఆ. అప్పుడు నీ రియాక్షన్ ఏంటి? ఏం నువ్వు కొడతావేంది? నువ్వు కొట్టేటట్టు అడుగుతున్నావు. పవర్ఫుల్ గా ఉందా? ఏది 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 రియాక్షన్? టీజర్ లో టైటిల్ పడింది కదా గాయపడ్డ సింహం అని, అప్పుడు నీ రియాక్షన్ ఎలా ఉంది? అంటే నాకు నచ్చింది. మీరు అందరు పవర్ఫుల్ గా ఉందా లేదా? నాకు చాలా బాగా అనిపించింది. మీకు నచ్చిందా? మీరు చెప్పాలి. అయితే ఓకే, నాకు కూడా పవర్ఫుల్ గా వస్తా నచ్చింది. సినిమాకి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ 1 or 2 questions, లాస్ట్ 1 or 2 questions. హాయ్ అన్న, హాయ్ హాయ్ నా పేరు భార్గవి. హాయ్ భార్గవి. సో రౌడీ బాయ్ తో నెక్స్ట్ మూవీ ఎప్పుడు మీది? ఇప్పుడే పెళ్ళైంది కదా, కొంచెం రెస్ట్ తీసుకొని దాని తర్వాత చూసుకుందాం. వెయిటింగ్ అన్న మీకోసం. అదే ఆల్రెడీ వరుస ఈవెంట్స్ తో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నానని చెప్పారు కదా, కొంచెం బ్రేక్ తీసుకున్నాక మళ్ళీ ఆయన అండర్ గ్రౌండ్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ 1 question, లాస్ట్ క్వశ్చన్. ఓకే. తరుణ్ సార్, ఎస్. పెళ్లి చూపులు డైరెక్ట్ చేసినప్పుడు వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యు హావ్ ఫేస్డ్? అది లాంగ్ ఎస్ఏ ఆన్సర్, అది షార్ట్ ఆన్సర్ నేను స్టేజ్ చెప్పాను. చెప్పండి, 2 marks. కానీ నాకు చాలా నచ్చింది. ఇట్ వాజ్ అమేజింగ్. ఐ థింక్ ఏదైనా కానీ ఫస్ట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు చాలా భయం వేస్తుంటుంది, మన వైవా ఇంటర్వ్యూస్ లాగేమో. కానీ ఏదైనా భయపెట్టిస్తుందంటే అదే చేయాలి, ఎందుకంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ యుల్ ఆల్వేస్ హ్యావ్ సక్సెస్. దట్ వాస్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. అండ్ ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, లాస్ట్ 1 question. ఓకే, యా, క్విక్లీ. హాయ్ అన్న, మై Hi. నేమ్ ఇస్ ఆశా. హాయ్ ఆశా. మీ మూవీస్ లోంచి మీ ఫేవరెట్ డైలాగ్ ఏంటో చెప్పండి. ఏం చేస్తున్నావు అంటే బుక్ రాస్తున్నా. ఏ బుక్ అంటే నా చావు నేను చస్తా నీకెందుకు. ఎప్పుడు మన సావు మనమే చస్తూ ఉంటాం కాబట్టి పక్కనోడికి చెప్పాల్సిన అవసరం లేదు, మన సావు మనం చావాలంతే. థ్యాంక్ యూ. ఇంకో లాస్ట్ క్వశ్చన్, కొంచెం అర్థమయ్యే క్వశ్చన్స్ అడగరా మా వాళ్ళని. తరుణ్ సార్, ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ఎప్పుడు? ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2 ఈ ఇయర్ ఎండ్ అక్టోబర్లో వచ్చేస్తుంది. అప్పుడు మళ్ళీ వస్తా నేను తప్పకుండా. డన్. థ్యాంక్ very much each and everyone. Thank you, and thank you guys, thank you so much.
మీరందరూ మమ్మల్ని వాళ్ళ ఇక్కడికి ఇన్వైట్ చేసి అండ్ మీ ఎనర్జీతో మమ్మల్ని కూడా నింపి చాలా హ్యాపీగా మమ్మల్ని పంపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా థియేటర్స్ లో గాయపడ్డ సింహం చూస్తారు కదా, ఎస్ తప్పకుండా చూడండి. ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. మనందరికీ కనెక్ట్ అయ్యే సినిమా కాన్సెప్ట్ తో ఈ సినిమా టీం రాబోతున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా మీ ముందుకు అనౌన్స్ చేయబోతున్నారు. We want to take one selfie with all of you guys. ఎస్ ఓకేనా, సెల్ఫీ తీసుకుందాం అందరూ కలిసి. Thanks to the GGU management. Thank you so much, guys. Thank you. Good night. Thank you.